తిరుపతి యూనివర్సిటీ పరిధిలో కొన్ని రోజుల నుంచి నిద్ర లేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. శ్రీ వెంకటేశ్వర వేదిక యూనివర్సిటీ శారదాంబ భవనం వద్ద ఏర్పాటు చేసిన భూమిలో ఉన్న కుక్కను తినేందుకు వచ్చిన చిరుత అందులో ఇరుక్కుంది. ఉదయం చెక్కింగ్లో అడవి అధికారులు చిరుత చిక్కినట్లు గుర్తించారు. కేవలం ఒక చిరుత ఉందా, ఇంకా చిరుతలు ఉన్నాయా అనేది దానిపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పట్టుకున్న చిరుతను అడవిలో వదిలిపెట్టబోతున్నట్లు వెల్లడించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. తిరుపతి వాసులను గత 3 నెలలుగా బెంబేలెత్తిస్తున్న చిరుత ఎట్టకేలకు ఎస్వి వేదిక్ యూనివర్సిటీ వెనకాల ఏదైతే అడ్మినిస్ట్రేషన్ వెనకాల ఉన్న బోన్లు అయితే చిక్కిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసినటువంటి బోన్లో ఈ యొక్క చిరుత ఇవాళ ఉదయం అయితే చిక్కిన పరిస్థితి అయితే కూడా ఈ యొక్క చిరుత గత 3 నెలల వ్యవధిలో కూడా సరే అనేక సార్లు కూడా సరే అట్లా జింక పిల్లను కావచ్చు సునకాలను కూడా చంపి వేటాడి తిని ఈ కబేరాలు వదిలేసి వెళ్ళిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఎస్వి యూనివర్సిటీలో తరచుగా చిరుత కలకలం ఉండడంతో ఎస్వి యూనివర్సిటీ అధికారులతో పాటు విద్యార్థులు కూడా సరే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అవుతుంది. ఈ యొక్క ప్రదేశం మనం చూస్తున్న ఈ ప్రదేశంలో వాటర్ కూడా అప్పుడప్పుడు నిలవడంతో ఇలాంటి చల్లదనం ఉన్న ప్రాంతంలో ఈ చిరుత ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఈ యొక్క ట్రాప్ కెమెరాలు కూడా సరే అధికారులు ఏర్పాటు చేసిన సందర్భం అయితే ఉంది. దాదాపు ఏదైతే 2 ట్రాప్ కెమెరాలు కూడా ఈ యొక్క బోన్ చుట్టూ కూడా సరే ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే గత 3 నెలల వ్యవధిలో కూడా సరే ఎస్వి యూనివర్సిటీ వేదిక్ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో కూడా సరే చిరుతలు ఉన్నాయి రావద్దు అంటూ కూడా సరే అధికారులు అదేవిధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. మరోవైపు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా సరే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే చిరుత కళలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా సరే చిరుత పిల్లలు ఇక్కడ ఉన్నాయి అంటూ కూడా సరే గత నెల రోజుల వ్యవధి ముందు కూడా సరే విద్యార్థులతో కూడా సరే 100 మంది టీమ్గా ఏర్పాటు కూడా ఇక్కడ ఒక కార్డన్ సర్చ్ టైప్లో కూడా సరే ఫారెస్ట్ అధికారులు సంయుక్తంగా ఎస్వి యూనివర్సిటీ అధికారులు అందరూ కూడా కార్డన్ సెర్చ్ చేసిన పరిస్థితి అక్కడ చిరుత ఆనవాళ్ళు లేకపోవడంతో ఎట్టకేలకు ఇవాళ ఆడ చిరుత దాదాపు 2.5 సంవత్సరం వయసు ఉంటుంది. ఈ చిరుత చిక్కడంతో కూడా విద్యార్థులు మరోవైపు కూడా సరే ఇది ఒక పిల్లలు ఏడన్నా ఉన్నాయా అనేసి కూడా సరే భయాందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఆ దిశగా కూడా సరే ఫారెస్ట్ అధికారులు కూడా చుట్టుపక్కల ప్రాంతాలను కూడా వెతికే ఏర్పాటు అవుతుంది. అయితే ఇక్కడ చిక్కిన చిరుత పులి అయితే శేషాచల అడవులు తిరుమల పక్కన ఉన్న నేపథ్యంలో కూడా సరే అక్కడ అడవుల్లో నుంచి నేరుగా ఈ యొక్క ఏదైతే జూ పార్క్ ఉంటుంది ఈ జూ పార్క్ ప్రదేశం దాటుకొని కూడా రోడ్డు దాటుకొని ఇక్కడ వేదిక్ యూనివర్సిటీ ఉండేదైతే ఉంది. ఈ వేదిక్ యూనివర్సిటీ లోపల అంటే దీనికి ముఖ్య కారణం అయితే ఆహారం కోసమే ఎక్కువ వస్తున్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఈ రోడ్డు వైపుల ఇరుపక్షులు కూడా ఈ మధ్యకాలంలో అయితే తినుబండారాలు ఎక్కువ వేయడంతో కూడా సరే ఈ యొక్క ఆహారానికి కోసం కూడా ఇవి వస్తున్నట్టు తెలిసింది. మరోవైపు తాగునీటి కోసం ఏదైతే ఈ బోన్ చిక్కిన ప్రదేశం పక్కనే ఏదైతే తాగునీటి కోసం కూడా సరే ఒక వాటర్ నిలిచే గుంత కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క ప్రదేశంలో ఎక్కువ శాతం తిరుగుతున్న నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఫారెస్ట్ అధికారులు యొక్క బోనుని ఏర్పాటు చేసి ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసే పరిస్థితి ఎట్టకేలకు ఏదైతే 2.5 సంవత్సరం ఉన్నటువంటి ఆడ చిరుతని ఫారెస్ట్ అధికారులు ఇవాళ బోన్లో చిక్కడంతో ఆ యొక్క చిరుతని అయితే అన్నమయ్య జిల్లా అయితే ఉన్నటువంటి చిట్టివేలు ప్రాంతంలో వదిలివేసేయడానికి కూడా తీసుకెళ్లిన పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ యశ్వంత్ గిరి, సిటీ 24 న్యూస్, తిరుపతి.